హలో హాయ్ అండి అందరికీ. ఒక వ్యక్తి యాటిట్యూడ్ అలాగే ఒక వ్యక్తి యొక్క అహంకారం ఆ వ్యక్తిని తీవ్ర స్థాయిలో కింద పడేస్తుంది. అది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే అల్లు అర్జున్‌కి సంబంధించిన ఇన్సిడెంట్‌లో అది మనకి పక్కా కనిపిస్తుందనమాట. ఎందుకంటే 'పుష్ప 2' సినిమాతో నేషనల్ వైడ్‌గా ఒక స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ చిన్న ఇన్సిడెంట్ అల్లు అర్జున్‌ని పాతాళానికి పడేసిందనమాట. ఒక చిన్న ఇన్సిడెంట్ పాతాళానికి పడేసింది. అలా పాతాళానికి పడేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ యొక్క తలపొగరు, యాటిట్యూడ్, అహం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే యాక్చువల్‌గా 'పుష్ప' ప్రెస్ మీట్ జరిగినప్పుడు మినిమం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి 2024 2023 డిసెంబర్ 7వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారనమాట. దాదాపు సంవత్సరం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పేరు, అలాగే హైదరాబాద్‌లో ఉంటున్న సొంత ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అనేది ఈయనకి తీవ్ర స్థాయిలో కోపం వచ్చిందనమాట. ఎందుకు అంటే ఈ యొక్క వ్యాఖ్యల్ని కేటీఆర్ తనకు అనుకూలంగా మార్చిండనమాట. ఏంటంటే పదే పదే ఆయన్ని సీఎంగా ఎవరు గుర్తించట్లేదు, సినిమా హీరోలు కూడా మర్చిపోతున్నారు అన్నట్లుగా పదే పదే కేటీఆర్ రేవంత్ రెడ్డిని గుచ్చి గుచ్చి అడిగిండు. ఇది అనేది రేవంత్ రెడ్డికి తీవ్ర స్థాయిలో కోపాన్ని తెప్పించింది. అదే కనుక చక్కగా మొన్న 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 ఒక 6 నెలల క్రితం సీఎంగా అయిన చంద్రబాబు నాయుడు పేరు గుర్తుంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు గుర్తుంది, కానీ రేవంత్ రెడ్డి పేరు మాత్రం గుర్తులేదు. ఇది మాత్రం చాలా ఇగోగా అనిపించింది రేవంత్ రెడ్డికి. ఈ యొక్క తలపొగరు, ఈ యొక్క అహంకారం ద్వారానే రేవంత్ రెడ్డి ఎలా అయినా ఒక రకంగా అల్లు అర్జున్కి షాక్ ఇవ్వాలనుకుంటూ అందులో భాగంగానే ఆయన వ్యవహరించిన తీరు 'పుష్ప 2' సంబంధించిన సంజయ్ థియేటర్ వద్ద ఆయన వ్యవహరించిన తీరు, దాదాపు పర్మిషన్ లేకపోయినా 15 నిమిషాల రోడ్ షో. ఈ రోడ్ షో ద్వారా ఆయన యొక్క వాహనాలు, వాళ్ళ యొక్క కొడుకు, పిల్ల, అలాగే మామ, సంథింగ్ వాహనాలు అనేవి ఆ సంజయ్ థియేటర్ గేట్ తీయటం వల్ల తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోవడం. ఈ యొక్క మహిళ చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ ఏమైనా చక్కగా వ్యవహరించుకున్నాడా అంటే, ఒకటి, రేవతి మహిళ చనిపోయినా కానీ పోలీసులు చెప్పినా కానీ నేను సినిమా చూసే వెళ్తా అని చెప్పడం అల్లు అర్జున్ యొక్క మూర్ఖత్వం. ఇది కూడా ఒక అహంకారం. ఎందుకంటే ఒక అభిమాని చనిపోతే ఇంకా సినిమా చూస్తాం అంటాం ఒక అహంకారమే. పోలీసులు క్లియర్ గా చెప్పినారు, మేము అప్పుడే చెప్పినాం, అయినా కానీ ఆయన సినిమా చూసే వెళ్తా అన్నాడు అని చెప్పేసి క్లియర్ గా పోలీసులు విత్ ఎవిడెన్స్ తో చెప్పినారు, మామూలు కూడా కాదు. ఇక్కడ ఒక పెద్ద అహంకారం. పైగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ ఒక 2 కోట్లుగైనా డబ్బులు ఆ ఫ్యామిలీకి ఇస్తాడు అని చెప్పేసి అనుకున్నారు, అక్కడ ఇవ్వలేదు అనమాట. అదొక పెద్ద అహంకారం, తప్పు. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన దాదాపు ఆయన ప్రకటించింది 25 లక్షలు. ఆ 25 లక్షలు కూడా ఇప్పటి వరకు కూడా ఆ ఫ్యామిలీకి చేరలేదు అనమాట. దాదాపు ఇన్సిడెంట్ జరిగి పిల్లోడు చావబతులకు మధ్య ఉంటే ప్రభుత్వం ఇంత తీవ్ర స్థాయిలో ఈ కేసును పరిగణిస్తున్న సమయంలో కూడా ఇంతవరకు కూడా ఆ పిల్లోడికి ప్రకటించిన 25 లక్షలు అనేది ఇవ్వలేదన్నమాట. ఈ యొక్క ఇన్సిడెంట్ అంటే అల్లు అర్జున్ ఇక్కడ ఒక తప్పిదం కాదు, తప్పిదాల మీద తప్పిదాలు చేసుకుంటూ వెళ్ళిందనమాట. ఒకటి, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం. 2, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం. 2, సంజయ్ థియేటర్ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సంజయ్ థియేటర్ వద్దకు భారీ ర్యాలీ తీయడం, ముందుగా వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన కాన్వాయ్లు అనేవి ఒకటిగా రావడం, తర్వాత ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత పోలీసులు చెప్పినా కానీ పోలీసుల మాట వినకపోవడం, ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన స్పందించింది దాదాపు 1.5 రోజుల తర్వాత స్పందించి అది కూడా 25 లక్షలు. ఆ 25 లక్షలు కూడా ఇప్పటివరకు వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇవ్వలేదన్నమాట. ఈ యొక్క ఇన్సిడెంట్లన్నీ కూడా అహంకారం. అంటే ఒక వ్యక్తికి తలకి పొగరెక్కితే ఒక పతనం, ఈ స్థాయిలో ఈ 'పుష్ప 2' రిలీజ్ అయ్యి వేరే స్థాయిగా ఎంజాయ్ చేయాల్సిన హీరో ఈ రోజు అధపాతాళానికి అయితే పడిపోవడం అయితే జరిగింది అనమాట. ఒక రకంగా ఏంటంటే ఇది ఈయన అహంకారం అనేది తెలుస్తా ఉంది క్లియర్ గా. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.